ఎట్లా ఉండబోతున్నా పార్లమెంట్ ఎలక్షన్స్ సరళి? ఖచ్చితంగా సార్ మేము ప్రజాక్షేత్రంలో ప్రజల పైన మాకున్న నమ్మకం ఒకటే. కేసీఆర్ గారి పాలనలో సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ, బల్లులు గుడ్లు పెట్టి తొండలు గుడ్లు పెట్టే భూములు ఇవాళ వాళ్ళ కళ్ళ ముందట ఒక ఆలయాల్లాగా మారినాయి. దానికి కారణం కేసీఆర్ గారు. ఏ ఒక్క వర్గం కూడా ప్రభుత్వ ఆదరణ మాకు లేదనేటువంటి భావన లేనటువంటి పాలన కేసీఆర్ గారిది. ఇంత చక్కటి పాలనలో నుంచి పొయ్యి మీదకి వెళ్ళి పోయేదో పెనం మీదకి వెళ్ళి పోయి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. బ్రహ్మాండంగా ఉన్న పాలనని అబద్ధాలు నమ్మి మోసపోయినారు. ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు కేసీఆర్ గారి పాలన బ్రహ్మాండంగా ఉండే, అనవసరంగా వీరిని నమ్మి నాశనమైన అనే భావన ప్రజల్లో ఉన్నది. కేసీఆర్ గారు 100% ప్రజలను ఆదుకున్నాడు, మేలు చేసిండు తప్ప ఆయన స్వార్థ రాజకీయాలు చేయలేదు. ఇవన్నింటినీ మేము బేరీజు వేసుకొని చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాకు తెలిసి 10 సీట్ల పైన ఎంపీలు గెలుస్తుందనే ఆశయం మాకు ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇక్కడ అన్యాయం చేయని పార్టీ, ప్రజలను ఇబ్బంది పెట్టని పార్టీ, ప్రజలను ఏదైతే ఒక దళారీ వ్యవస్థను తయారు చేసేసి ఆఫీసుల చుట్టూ దింపనటువంటి పార్టీ, ఏదైతే ఒక కార్యాచరణ చేసిందో 100% ఆ కార్యాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇలా అంటే కేసీఆర్ గారిని తిట్టినటువంటి ఈ వాళ్ళ పాలనకు మా పాలన కంపేర్ చేసుకుంటే ఇలా ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పటి వరకు వినేటోని ఇంత సిగ్గులేని రాజకీయాలు అంటే ఈ స్వయం ప్రకటిత మేధావులది. కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు, ద్రోహం ఇది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యలేదు, ద్రోహం ఇది. దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇయ్యలే? ఇచ్చిండు. 3 ఎకరాల భూమి లబ్ధి పొందిన వాళ్ళు ఇచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇలా వారికి సాధ్యమైనంత మటుకు వాళ్ళు ఇచ్చిండ్రు. మీకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం మందికి ఏంది? దళితులకి ఇలా 10 లక్షల రూపాయి కట్టకుండా వాళ్ళకి ఇచ్చేసి ఒక మంచి ప్లాన్ చేస్తే మా దగ్గర చాలా మంది పిల్లలు ఇద్దరు ముగ్గురు క్లబ్ అయి పెద్ద టెంట్ హౌస్లు పెట్టుకున్నారు, పెద్ద స్టూడియోలు పెట్టుకున్నారు, పెద్ద ఈ మ్యారేజ్ ఫోటోషూట్స్ బిజినెస్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు జీవన బంధు ఉంటారు దళిత బంధు ద్వారా. అదే కాకుండా 90% సబ్సిడీ తోటి ట్రాక్టర్లు ఇచ్చిండు, కార్లు ఇచ్చిండు, ఇవన్నీ చేసిండు. 100% ఇలా ఏదైతే నూతన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంతకాలం కొట్లాడి ఇన్ని దశాబ్దాల తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రం దీని ఒక చక్కగా నిర్మాణం చేసే అవకాశం నాకు కీలి అని చెప్పేసి పార్టీలో ఒక చక్కటి చర్చ చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని, మీరు నన్ను ఆశీర్వదిస్తారా అని పోతే ప్రజలు ఆశీర్వదిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా సరే ఈ స్వయం ప్రకటన మేధావులు ప్రశ్నించారు కదా, నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడు ఉంటది. కుక్కకు నాగలోకానికి ఉన్న తేడు ఉంటుంది. నక్క అంటే ఇంకా బాగా ఎక్కువ, కుక్కకు నాగలోకానికి ఉన్న తేడు ఉంటుంది. బట్టి విక్రమార్క అనే వ్యక్తి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, పార్టీ కోసం తను జీవితాంతం పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీ ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా ఒడిదుడుకులను ఎదుర్కొని దాన్ని అభివృద్ధి దిశగా ఎదుగుదల దిశగా పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇలా రేవంత్ రెడ్డి ఏంటిది, మంచి బంగారు పల్లెం తయారైతే అచ్చా పల్లెం ముందర పెట్టుకుని కూర్చొని తింటున్నటువంటి వ్యక్తి. ఇంత అన్ని రకాల అనుభవం ఉన్నటువంటి బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయలేదు. ఈయన కంటే 100% కాదు 1000% అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత నాయకుడు. ఈ దళితును ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఈ కుహాన మేధావులు అంత గొప్ప నాయకుని పక్కకు పెట్టి ఓటుకు నోటు దొంగ, బ్లాక్ మెయిలరు, జైలుకు పోయినవన్నీ గీరి గుడిస్తున్నారు. అన్ని అవకాశాలు అన్ని అనుభవాలు ఉన్న బట్టి విక్రమార్క ఎందుకు ఇస్తలేను ఒక్కడని అడిగిండా? అదే ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మార్చేస్తారని అంటారు కదా. ఒక్కడని అడిగిందా సార్? అది మాట చూద్దాం ఆర్తర మారోదా, కానీ ఒక్కడని అడగాలి కదా. నువ్వు అంటే ఇప్పటికి కూడా కేసీఆర్ అదే మాట అంటున్నారు. 100% ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన అనుభవం కలిగిన బట్టి విక్రమార్కను పక్కకు పెట్టి నిన్నగాక మొన్న పార్టీలకు వచ్చిన వారికి ఇచ్చే క్రమంలో ఒక్కడన్నా ప్రశ్నించిండా? కేసీఆర్ను మాత్రం తెల్లారులేస్తే దళిత ముఖ్యమంత్రి ఏడని అడిగినావు. నీ దాంట్లో 100% నిర్మాణం చేసి కష్టపడి ఇదాకా తీసుకొచ్చినటువంటి సీనియర్ నాయకుడు, సీనియర్ పొలిటీషియన్, సీనియర్ ఎల్పీ లీడర్గా చేసిండు, మంత్రిగా చేసిండు, సుదీర్ఘ అనుభవం. ఈయనకి ఇప్పుడు కూడా అసెంబ్లీలో ఏదైనా అసెంబ్లీ నడిస్తే ఆయన సైలెంట్ గా ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఎవరు? రేవంత్ రెడ్డి. సమాధానం చెప్పేది ఒకవైపు శ్రీధర్ బాబు, ఒకవైపు బట్టి విక్రమార్క. వీళ్ళిద్దరు సమాధానం చెప్తే ఈయన బతుకుతున్నాడు ఆడ. అట్లాంటోనికి కూడా ఇచ్చిన చరిత్రను వక్రీకరించి అట్లాంటోనికి ఇచ్చినా ఒకడు ప్రశ్నించాడు. కానీ ఇప్పటికి కూడా ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ని ప్రశ్నిస్తాడు ఒక్కొక్కడు. ఇంకా ఈ దౌర్భాగ్య పరిస్థితి అలా తెలంగాణలో తయారైంది. ఈ పరిస్థితులను కూకటి వేళ్లతో పీకేస్తేనే రేపు తెలంగాణ మనుగడ సాధిస్తుంది. కానీ లేకపోతే మరొకసారి కూడా మనం 20 ఏళ్ళు వెనక్కిపోయే పరిస్థితి ఉంది. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్షణ భావిస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకొని ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారికి పట్టం కడతారు. మెజార్టీ సీట్లు తెలంగాణ రాష్ట్రం నేటి భారత రాష్ట్రం గెలుస్తుందనే ఆశాభావం నాలో.